హాయ్ గుడ్ ఈవినింగ్. చెప్పరా చెప్పరు మీరు బిగపట్టారా భాస్కర్ హాయ్. ఏంటి అనుకున్నారా? మళ్ళీ మీరు అనుకున్నట్టే బయలుదేరాము. ఈసారి 2 days ప్రోగ్రాము. 2 days ప్రోగ్రాము లంబసింగి, అరకు, రిటర్న్లో వైజాగ్. ఓకేనా? బాయ్ బాయ్. మీకు పెట్రోల్ బంక్ దగ్గర చాలా పోయినసారి చెప్పారు బంక్ దగ్గర వీడియో చేస్తున్నామని. సో కాబట్టి చాలా దూరంగా వచ్చాము మేము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. రైట్ రైట్. ఇప్పుడు మేము విజయవాడలో ఎప్పటిలాగే మా మిత్రుడు వాడి ఇంట్లో ఉన్నాము. టీ తాగుతూ రండి అని చెప్పేసి వాడు ఏం చేశాడు చూడండి. మమ్మ జున్ను వాడు తింటున్నాడు అల్లిగాడు. రే హాయ్ చెప్పరా మేము నిలకంటాం. హాయ్ చెప్పు. భాస్కర్ ఇక బయలుదేరుతాం. మళ్ళా మీకు లంబసింగిలో కనపడతాం. బాయ్ బాయ్. హాయ్ వచ్చేసాం లంబసింగి. వాస్తవం ఏంటంటే పొగ మంచు పొగలాగలుగుతుంది ఇక్కడ. ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనం చాలా ఏమంటారు దీన్ని వణికిపోతాం. లోపల అన్నయ్య మనకు టీ స్టాల్లో ఉన్నాడు. ఆయన లెక్క కూడా చేయలేదు, షట్టర్ కూడా లేదు. ఆయన చూసి నేను వేసుకోలేదు స్వెటరు, కానీ మాకు ఓకేనా. వ్యూ పాయింట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 3 kilometers, అంటే కొద్దిగా ముందుకెళ్ళి ఒక 3 kilometers వాక్ చేస్తే అక్కడ నుంచి మనం ఒక చిన్న అంటే ట్రెక్కింగ్ లాంటిది అనమాట. ఒక 3 kilometers వాక్ చేస్తే పైన మనం అనుకున్నటువంటి ఏంటది పాలకొండ. అదేలే మేఘాలు మన కింద ఉంటాయి, చూపిస్తాం. బాయ్ బాయ్. హాయ్. ఇది మా వెనకాల చూస్తారుగా మీరు లైట్లో మంచు ఎలా ఉందో, వర్షం లాగా పడతా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం వ్యూ పాయింట్లో. ఇక్కడ ట్రెక్కింగ్కి వెళ్దామంటే ఇదిగో మా ముసలోడు ఉండి జీప్కి వెళ్దాం అన్నాడు. ఇది పరిస్థితి ఆఫ్ ఇండియా. ఇది లంబసింగి. పైకిరా లంబసింగి కొంచెం కింద కొద్ది కింద కదా కొంచెం. ఓకే మంచు ఎట్లా ఉంది ఇది? రే అటు నుంచి కనిపిస్తుంది. సరే ఎట్టొకటే సార్. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్టకేలకు మేము లంబసింగి వ్యూ పాయింట్ చేరుకున్నాము. ఇదిగో చాలా మంది జనాలు మా అందరూ కూడా వెయిటింగ్. దేనికోసం అంటే మేఘాలు ఇలా కిందకు వస్తాయి, ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఈ బ్యాక్ సైడ్ చూడడానికి వచ్చారు. అలాగే సన్ రైజ్ కూడా చూద్దామని వచ్చాము. ఇంకా రల్లా అందరూ వెయిట్ చేస్తున్నాము. ఇంకో రైట్ రా చెప్పండి రా మన వ్యూవర్స్కి అంత హాయ్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. మా బాసగాడు అసలు అడుగుడు కనపడలేదు. ఓరే నాయనా అంత చలేం లేదు. ఇంకో విషయం ఏంటంటే బాధాకర విషయం ఏంటంటే నా ఫోన్ పోయింది. ఆ ఫోన్ ఎక్కడ పోయింది తెలియదు, స్విచ్ ఆఫ్ చేశారు. తెల్లవారుజామున ఎడపోయిందో కూడా అర్థం కావట్లేదు. సరే కాబట్టి కాంటాక్ట్ నెంబరు మా అనిల్ గారి తీస్తాను. మన ఫ్రెండ్స్ ఎవడు ఇచ్చిన ఉపయోగం ఏముంది, రేపు గుంటూరు వచ్చుకునేదాకా సిమ్ లేదు ఇంకా. బాయ్ బాయ్. వ్యూ పాయింట్ చెప్పా కదా, ఇక్కడ మనం యూట్యూబ్లో చూసి నిజంగానే ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడికి వస్తే ఇక్కడ స్పెషల్ ఏంటంటే పైన కొండ ఎక్కిన తర్వాత మ్యాగీ నూడిల్స్ కదా, మ్యాగీ చాలా నూడిల్సేలే. మన ఇంట్లో పిల్లలకి స్నాక్స్ లాగిస్తాం కదా, అది ఇప్పుడు మనకి ఇక్కడ స్నాక్స్. తినాలనుకున్న వాళ్ళు పైకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న దుకాణం, మన భాష అప్పుడు కొట్టు ఉన్నాయిలే, ఉన్నాయిలే చివరిదాకా ఉన్నాయి. సో కాబట్టి మ్యాగీ నూడిల్స్ తినాలనుకున్నప్పుడు లంబసింగి వచ్చి మ్యాగీ నూడిల్స్ తినండి. టీ మాత్రం ఇక్కడ ఉంటుంది. టీ ఆల్రెడీ కూడా రెడీగా కాసి పెట్టిన కాఫీ కూడా ఉంటుంది. సో కాబట్టి ఎంజాయ్ చేయండి. గడ్డ తీసేయాలరా తెల్లగా. ఇప్పుడే మేము ఇంకా దిగుతున్నాం కిందకి. ఇది యాక్చువల్గా చూడండి అసలు ఎట్టుందో. ఇది ఆంధ్ర ఊటీ కాదు, ఆంధ్ర కాశ్మీర్ అంటాను నేనైతే. మాత్రం సూపర్ ఉంది. సో కాబట్టి కంపల్సరీ అంటే ఇది వీడియోస్లో మీకు ఫోటోస్ చూపిస్తే కాదు, ఇది ఇక్కడికి వచ్చి అనుభవిస్తూ చూస్తూ ఉంటే దాని ఫీల్ అర్థమైంది మీకు. ఓకేనా? రండ్రా నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. అంటే మేము వెళ్ళేటప్పుడు ఇందాక జీప్లో వెళ్ళకుండా ఎటన్నా మాత్రం నడుచుకుంటూ వస్తున్నాం. ట్రెక్కింగ్ చేయలేకపోయిన బాధలతో వస్తున్నాము. ఓకేనా? రైట్ బాయ్ బాయ్.